ఫ్రెండ్స్, నేను ఈరోజు అద్భుతమైన పెసరట్లు వేసి చూపిస్తాను. ముందు రాత్రి నానబెట్టుకున్నానండి. పెసలన్నీ నేనే నానబెట్టా. మీరే ఎవరైనా? అదేలే, ఎవరో అనుకోండి, నేనే నానబెట్టానని చెప్పాలి కదా. ముందు ఏం చేస్తా అంటే ఈ పెసలన్నీ తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయండి. చిన్న చిన్న అంటే కనిపించకూడదా కంటికి? అవును అవును, కంటికి కనిపించకూడదా? సరే, అలాగేనండి. చిన్న చిన్న ముక్కలు పచ్చిమిరపకాయలు తీసుకుని చీలికలుగా చేయండి. చీలికలు అంటే నిలువుగా కోసి 2 ముక్కలు చేయండి. చీలికంటే ఒక 20 ముక్కలు చేయనా పచ్చిమిరపకాయలని? పెట్టకారమా? దీని మీద కోపం కట్ చేస్తే కసి తీరిపోవాలి, అలా ఉండాలి. ఇది ఏం చేయాలి తర్వాత? గిన్నెలో వేయండి. ఏ గిన్నెలో? మిక్సీ జార్లో అవి వేసేయండి. ఏవేను? సన్నగా తరుక్కున్న అల్లం మరియు పచ్చిమిరపకాయ ముక్కలు మిక్సీలో వేసి ప్రోటీన్ పెసలు మన గురించే చాలు. తర్వాత ఏం చెయ్యాలి? మూత పెట్టి కొంచెం నీళ్ళు వేసి కొంచెం మూత పెట్టి. దేంట్లో? మూత మీద నీళ్లు పోయినా కాదు, మూత తీయండి. మూత మీద నీళ్లు పోయినా మీ మొహానికి వస్తుంది. ఏం చేయాలి? నీళ్లు దాంట్లో పోసేయండి, జార్లో కొంచెం పోయండి. చాలు. మిక్సీ ఆన్ చేయండి. ఆన్ అవ్వట్లేదేంటి? ఏంటి ఆన్ అవ్వట్లా? ఓహో, స్విచ్ చేయండి. అయిపోయింది. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? స్విచ్ ఆపేయాలా? ఇంకొకసారి తిప్పండి, ఇంకా మెత్తగా అవ్వలే. వేరే గిన్నెలోకి. అబ్బా, సూపర్ గా వచ్చింది పిండి. మనకు కూడా పెసరట్లు పిండి వచ్చేసింది. తీసుకుని సన్నగా తొక్క తీసేసి సన్నగా తరగండి. కోయడం ఇంతేనా? కరెక్టేనండి. ఉల్లిపాయ తొక్క తీసేయాలి. ఇలా అందరిది తొక్క తీసేయాలి. మనకి ఎవరి మీద కోపం ఉంటే ఇలా తొక్క. ఉల్లిపాయ తీసుకుని ఏం చేయాలి? సన్నగా తరగండి. వేలు కోసుకుంటారు, జాగ్రత్త. సన్నగా సన్నగా తరిమిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త జీలకర్ర చల్లండి. సోంపు వేస్తే సోంపు తింటారు కానీ బిర్యానీ మసాలా పెసరట్లు ఎవరైనా వేసుకుంటారా? మీరే స్పెషల్ గా వేస్తారా? ఎలా ఉంటదో ఇప్పుడు అన్ని ట్రై చేస్తున్నారు కదా వెరైటీగా. జీలకర్ర వేయండి చాలు. ఒక్క ఉల్లిపాయ కోయడానికి 1 గంట సేపు పట్టింది మీకు. ఎక్కడ గంట పట్టింది? మొదలు పెట్టాను. ఇప్పుడు టైం 9 అయింది, మరి గంట కాదా? 1 గంట ఏంటి? ఒక ఉల్లిపాయకి ఎంత టైం పడుతుందా? పర్వాలేదు, మొత్తానికి కోసాను కదా చిన్న చిన్న మొక్కలు. ఇది డిజైన్ గా ఉన్నాయి మొక్కలు. చాలు చాలు. ఇప్పుడు డిజైన్లు ఇష్టం. అవును, గంటల తరబడి చేయడమే. పిండి బాగా కలిపండి, ఉప్పేసి కొంచెం వాటర్ కూడా పోయేది. సరిపోతుందా? చాలు చాలు. ఇప్పుడు ఏం చేయను? కొంచెం నూనె పోసి తిప్పండి. కొబ్బరి నూనె అయినా నెయ్యి వేయండి. ప్రతిదీ కూడా స్టైల్ గా చెయ్యొచ్చండి. ఇలా స్టైల్ గా చెయ్యొచ్చు. మనం పాడుతా చెయ్యొచ్చు. ఇలా వేడెక్కినట్టుంది. ఏం చెయ్యాలి నెక్స్ట్? కలిపిన పిండిని గరిటతో తీసి పెనం అంతా తిప్పండి. పిండి మీద పెట్టి తిప్పండి. పిండి మీద మరి గరిటె తిప్పమంటే నాకేం తెలుస్తుంది? ఓహో, అద్భుతం, సూపర్.
వచ్చేస్తున్నాయండి నాకు అట్లేదు వచ్చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు వేయని పైన ఎన్ని రెండా కొంచెం తీసుకుని వేయండి. ఇది ఇక్కడ పెట్టినా పైన మధ్యలో గొబ్బెమ్మలాగా పెట్టినా చల్లండి చుట్టూతాను. బయట బయట అట్టు మీద అట్టు మీద చెప్పచ్చు కదా, స్లోగా అరుస్తాను ఎందుకు అలా? మరి చెప్తే అర్థం చేసుకోవాలి కదా. చాలు. ఓం హ్రీం హ్రీం ధ్రీం 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 పెసరట్టుకి మంత్రాలు అవసరం లేదు. ఓం ధ్రీం ధ్రీం పవర్ వస్తుంది పెసరట్టుకి. చూడు సూపర్ పవర్ వస్తుంది చూడు. అవును, మామూలు పవర్ కదా, అదిరిపోతుంది పెసరట్టు వేళ. మంట ఫుల్గా పెట్టాలి, చెరిగిపోతుంది పెసరట్టు. తిన్నారంటే ఇంకా సూపర్ అన్నమాట. ఇది 3 అడుగుల పెసరట్టు, ఇది పెనం మీద కాల్చిన బ్రేక్ఫాస్ట్. చూడు అదిరిపోతుంది. అక్కడి నుంచి వాసన వచ్చేస్తుంది నాకు బాగా, చాలా బాగా వాసన వస్తుంది. చాలా బాగా వాసన వస్తుంది, అదిరిపోతుంది అనమాట. మంచి వాసన వస్తుంది కదా. సూపర్ గా వచ్చింది కదా పెసరట్టు. చూడవచ్చు, అదిరిపోయింది చూడు పెసరట్టు. అసలు తింటే సూపర్ గా ఉంటుందా? ఇదేంటి నల్లగా మాడిపోయింది ఏంటి పెసరట్టు? మీ మొహంలాగే ఉంది అది కూడా. అదే మంత్రాలు చదివే దానికి పెసరట్టుకి పవర్ కి బాగా రావడానికి. అదే ఆ పవర్ అట్లా చూపించింది, బ్లాక్ అయిపోయి. బ్లాకా? ఇది బ్లాకా? ఇది బ్లాకా కాదు, ఇది నలుపా? అది నలుపా? చాలు, అద్భుతంగా వేసారు అట్టు. అదిగో చూడండి, ఇది బాగోలేదు అట్టు. ఎవరైనా చెప్పండి. నల్లగైనా కాస్త కూస్త బాగానే ఉంది కదా. ఎలా ఉంది? ఇదేంటి ముడిచిపోయింది? అబ్బో ఇదేంటిది? తింటే చేదు మొహం, మీ మొహం లాగే పెట్టింది అట్టు. ఇది సూపర్ అట్టు అండి. ఇదేంటి ఏదో ఊహిస్తే ఏదో మంత్రాలు చదివే కదా, ఇలా తగిలాడింది ఏంటి? అద్భుతంగా మాడిపోయింది.